వెల్కమ్ స్టూడెంట్స్. ఏపీ ఎంసెట్ 2024 షిఫ్ట్ టు ఎగ్జామినేషన్ డే 1 కంప్లీట్ అవ్వడం జరిగింది. స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ మార్నింగ్ షిఫ్టే డిఫికల్టీ పేపర్ వచ్చిందంటే సెకండ్ షిఫ్ట్లో ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ ఇంకా అసలు పేపర్లో క్వశ్చన్స్ చదవడానికి కూడా చాలా టైం పట్టిందని చెప్పారు. అంత డిఫికల్టీగా మెయిన్గా లాజికల్ థింకింగ్ ఉన్న క్వశ్చన్స్ ఎక్కువ వచ్చాయని చెప్పారు. సో ఓవరాల్గా ఈజీ, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, సబ్జెక్ట్ వైజ్గా డిఫికల్టీ ఎలా ఉందనేది కంప్లీట్ డీటెయిల్ చెప్తాను. నెక్స్ట్ ఎగ్జామ్ ఉన్న స్టూడెంట్స్ ఏం ప్రిపేర్ అవ్వాలని కూడా చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టుడే ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ మార్నింగ్ షిఫ్ట్ కంటే ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో రాసిన స్టూడెంట్స్ ఒక్కసారి కంపల్సరీగా కామెంట్ చేయండి. మీరు ఒక 1 అవర్ స్పెండ్ చేస్తే ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? 1 అవర్లో ఎవరైనా ఒక 20 క్వశ్చన్స్ అయినా అటెంప్ట్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఏపీఎంసెట్ సంబంధించి ప్రతి షిఫ్ట్ యొక్క షిఫ్ట్ అనాలిసిస్ మీకు ఫ్రీగా వాట్సాప్లోనే రావడం జరుగుతుంది. మీకు డిస్క్రిప్షన్లో కామెంట్లో లింక్ పిన్ చేస్తాను. లింక్ పైన క్లిక్ చేసి మీ నేమ్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఏ షిఫ్ట్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చింది, ఆ షిఫ్ట్ యొక్క అనాలిసిస్ ఏంటి, సబ్జెక్ట్ వైజ్గా ఏ సబ్జెక్ట్ హార్డ్ వచ్చింది, డిఫికల్టీగా వచ్చింది అనేది కంప్లీట్ డీటెయిల్ అనాలిసిస్ మీరు ఇక్కడ వాట్సాప్లోనే ఫ్రీగా వెరిఫై చేసేసుకోవచ్చు. ఎవరు మిస్ అవ్వద్దు, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. జస్ట్ లింక్ పైన క్లిక్ చేస్తే వాట్సాప్ ఓపెన్ అయిపోతుంది. సో ఫస్ట్ థింగ్, ఓవరాల్గా చూసుకుంటే ఈజీ నెంబర్ ఆఫ్ కౌంట్ అనేది కామన్గా ఎవ్రీ ఇయర్ అరౌండ్లో మనకు అప్రాక్స్గా రావడం జరుగుతుంది. కానీ ఇప్పుడు 60 నుంచి 65 మధ్యలోనే మనకు ఈజీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి ఫస్ట్ షిఫ్ట్లో కానీ ఇప్పుడు కానీ. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన స్టూడెంట్స్ 120 ప్లస్లోనే ఉన్నారు. ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కూడా ఫస్ట్ ఇయర్ కంటే సెకండ్ ఇయర్ సిలబస్లోనే మళ్ళీ ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో కూడా ఎక్కువ వచ్చింది. మ్యాథ్స్ మార్నింగ్ షిఫ్ట్ కంటే చెప్పాలి అంటే లాజికల్ థింకింగ్ ఉన్న క్వశ్చన్స్, టైం టేకింగ్ క్వశ్చన్స్ ఎక్కువ వచ్చాయి. చాలామంది స్టూడెంట్స్కి క్వశ్చన్ సాల్వ్ చేద్దామని చేస్తున్న వాళ్ళకు కూడా ఈ లాజికల్ క్వశ్చన్స్ వల్ల టైం వేస్ట్ అయిపోయింది. ఫిజిక్స్ విషయానికి వచ్చేసరికి ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ ఒక అందుకు చెప్పాలంటే మార్నింగ్ షిఫ్ట్ కంటే కొన్ని క్వశ్చన్స్ ఒక 5 to 6 క్వశ్చన్స్ అనేవి ఈజీగా ఉన్నాయి మార్నింగ్ షిఫ్ట్తో కంపేర్ చేస్తే. కానీ మిగిలిన క్వశ్చన్స్ యాజ్ ఈజీగా డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్ వచ్చాయి. ఫిజిక్స్లో ఫార్ములా బేస్డ్ మెయిన్గా చాలామంది స్టూడెంట్స్ మిస్ అవుతుంది ఇదే పార్ట్. కెమిస్ట్రీ విషయానికి వచ్చేసరికి ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి ఇన్ఆర్గానిక్తో కంపేర్ చేస్తే. బ్యాలెన్స్డ్గా అయితే క్వశ్చన్ పేపర్ ఇవ్వలేదు. కెమిస్ట్రీ విషయానికి వచ్చేసరికి మోడరేట్గా వచ్చింది. ఈజీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఓన్లీ కెమిస్ట్రీలోనే కవర్ అయ్యాయి. మిగిలిన మ్యాథ్స్, ఫిజిక్స్లో చాలా తక్కువ క్వశ్చన్స్ కవర్ అయ్యాయి. మ్యాథ్స్ విషయానికి వచ్చేసరికి మోడరేట్ టు లెంతీ అండ్ డిఫికల్టీ పేపర్ అనే చెప్పొచ్చు. మ్యాథ్స్ విషయంలో మోడరేట్ టు డిఫికల్ట్, ఫిజిక్స్ డిఫికల్ట్గా వచ్చింది, కెమిస్ట్రీ మోడరేట్గా వచ్చింది. ప్రాబబిలిటీ, క్యాల్కులస్, మ్యాథ్స్లో అండ్ మనకి ఇక్కడ బ్లాక్ ఎలిమెంట్స్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే పర్ఫెక్ట్గా చూసుకోండి. కెమిస్ట్రీలో ఫిజికల్, కెమికల్ ప్రాపర్టీస్ నెక్స్ట్ ఎగ్జామ్స్ ఉన్న స్టూడెంట్స్ ఎవరు మిస్ చేసుకోవద్దు. ఓవరాల్గా చూసుకుంటే పేపర్ అయితే డిఫికల్టీ పేపర్ వచ్చింది. మార్నింగ్ కూడా డిఫికల్టీగానే ఉంది, ఇప్పుడు కూడా డిఫికల్టీగానే ఉంది. సో టుమారో ఎగ్జామ్ స్టూడెంట్స్ కూడా మీకు ఇదే డిఫికల్టీ పేపర్ వస్తే నార్మలైజేషన్ తర్వాత మీకు ఎవరు మార్క్స్ అయితే లాస్ కాకుండా ఉంటారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఇప్పటివరకు మీరు ఏదైతే చదివారో దాన్ని రివిజన్ చేసుకొని వెళ్తే సరిపోతుంది. థ్యాంక్ యూ.